మీరు ఐ లవ్ యూ దట్ మ్యాటర్స్, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ రొమాంటిక్ ఆస్పెక్ట్. సరే, ఆమె సిగ్గుపడుతుంది, నేను చెప్తాను కదా. సిగ్గుపడుతుంది. ఒక రోజు హైదరాబాద్కి వచ్చినప్పుడు మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచి హుస్సేన్ సాగర్ వ్యూలో మంచి డిన్నర్ పెట్టి ఇంక అయిపోతుంది ఇప్పుడు చెప్పేయాలని కొన్ని కడుపు వచ్చాయి, ఏమంటారు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట. చెప్పేయాలని గుండె కొట్టుకుంటుంది, ఐ లవ్ యూ అన్న. సైలెంట్ అయిపోయింది ఇది అనుకున్నా. ఇంకా ఫ్రెండ్షిప్ అన్న దక్కించుకుందాం, ఇలాంటి ఫ్రెండ్ అన్నా ఉండాలి నాకు, కనీసం కంపానియన్ కాకపోతే కనీసం ఎప్పుడైనా సరదాగా కప్ కాఫీ తాగడానికి. కార్లో ఇద్దరు కప్పును కూర్చున్నాం, ట్రావెల్ డ్రాప్ చేయాలి, డ్రైవర్ నేను తను ఉన్నాం. డ్రైవర్తో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. గమ్ము నుండి కారులో దిగింది, ఇంకా డోర్ క్లోజ్ చేస్తుంది, అంటే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు యూ డోంట్ ఆన్సర్ మీ అన్న. వెనక్కి తిరిగి కీప్ లవింగ్ మీ అని వెళ్ళిపోయింది. మీరు ఎందుకంత మమ్మట్ పడుతున్నారు? సినిమా తీసి నేను చెప్తా, వస్తాను, నేను చెప్తా. ఆ రాత్రి నాకు నిద్ర పట్ల, అనవసరంగా ఏం తోడుకున్నాను నేను. అంటే కీప్ లవింగ్ మీ అంటే పడుండు అలాగానే, లేకపోతే ఇంకొంత ప్రేమించు నన్ను తర్వాత చెప్తారనా. ఇదంతా 4 గంటల దాకా నిద్ర పట్టలేదు, వెళ్ళిపోయాను నేను. తర్వాత ఇంకొక 6 నెలలు, 2 సంవత్సరాలు గడిచింది అప్పటికి. 2 years. ఎందుకు చెప్తాను, 31st నైట్, ఇంకా సంవత్సరం కూడా మారిపోతుంది. సమ్మోహనం అప్పటికి 2 years ట్రావెల్, 3 years దగ్గర అయిపోవచ్చింది. నా లైఫ్ నాది పోయింది, ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాం, తన లైఫ్ తనది. ఒక కేకు బొకే పట్టుకెళ్ళి ఇక లాస్ట్ ప్రయత్నం చెప్పా, చూడమ్మా టైం దాటిపోతుంది, 31st నైట్ దాటి నెక్స్ట్ ఇంకో ఇయర్ వస్తుంది, ఒక్కటి చెప్పు ఇప్పుడు అన్న. కరెక్ట్గా 31st నైట్ 12:01 ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది.